తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది. నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగచైతన్య వరకు 3 తరాలకు సంబంధించిన హీరోలు సినిమా ఇండస్ట్రీ మీద తమ మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. మరేమైనా నాగార్జున లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వైవిధ్యభరితమైన పాత్రల్ని పోషించడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. భక్తిరస పాత్రలో ఆయన కమర్షియల్ సినిమాల్లో అయినా, రొమాంటిక్ సినిమాలో అయినా, ఏ సినిమాలో అయినా చేయగలిగే సత్తా ఉన్న నటుడు నాగార్జున అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏదేమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న స్టార్ హీరోస్ అందరూ ఉన్నప్పటికీ నాగార్జున, నాగచైతన్య మాత్రం డిఫరెంట్ వేలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇది ఇలా ఉంటే రీసెంట్ గా నాగచైతన్య, శోభిత ధూళిపాలను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన చాలా తక్కువ మంది అతిథులతో అన్నపూర్ణ స్టూడియోలో వీళ్ల పెళ్లి జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే శోభిత, నాగచైతన్య దంపతులు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళిద్దరూ వేరే కాపురం పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే శోభితకి చాలా ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లైతే వస్తున్నాయట. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఆమె తమ మఖంని ముంబైకి మార్చాలని అనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరేదైనా కూడా నాగచైతన్య లాంటి నటుడు ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరో రేంజ్కి వెళ్లాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ముంబైకి తన మఖం మారుస్తే ఇక్కడ సినిమా షూటింగ్స్ కి ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంది అంటూ ఫ్యాన్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరేదైనా కూడా ఇంతకుముందు సమంత ఎలాగైతే పెళ్లి తర్వాత సినిమాలను చేసిందో ఇప్పుడు శోభిత కూడా అలాగే సినిమాలో నటించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లు వేరే కాపురం పెట్టాలి అనుకునే దానికి సంబంధించి, అలాగే శోభిత సినిమాలో నటిస్తుందా లేదా అనే దానికి సంబంధించిన విషయాలు తెలియాలంటే నాగచైతన్య, శోభిత ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప దీనిపైన సరైన క్లారిటీ అయితే రాదు.